ప్రభుత్వ పాఠశాలలంటే ఇప్పటికీ ఒక చిన్న చూపు. అరకొర సౌకర్యాల మధ్య ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన కొనసాగుతూ ఉంటుంది. పాఠశాలల్లో తరగతి గదులు, టాయిలెట్స్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని సర్కార్ బడికి పంపించాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. 62 మంది విద్యార్థులకు 2 ఉపాధ్యాయులు ఒకే తరగతి ఉండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అన్ని తరగతుల బోధన ఒకే గదిలో జరుగుతుంది. ఒకే తరగతి గదిలో 2 వైపులా బ్లాక్ బోర్డ్స్ ఏర్పాటు చేసి విద్యా బోధన చేస్తున్నారు. కొంతమంది ఒక బోర్డు వైపు కూర్చుంటే మరికొంతమంది మరో బోర్డు వైపు కూర్చుంటున్నారు. ఇలా ఒకేసారి 2 తరగతుల పాఠాలు బోధించడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. అదేవిధంగా పాఠశాలలో భోజనం చేయడానికి కూడా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భోజన విరామంలో పుస్తకాలు, బ్యాగులు పక్కకు పెట్టి అక్కడే భోజనం చేస్తున్నారు. పాఠశాల పక్కనే మురుగు కాలువ ఉండటంతో దుర్వాసన వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రాథమిక విద్యార్థులకు ఆట స్థలం లేక ఆటలు కూడా ఆడే అవకాశం లేకుండా పోయింది. విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు వస్తే రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎమ్మెల్యే గానీ వాళ్ళు గానీ కలెక్టర్ వాళ్ళు గానీ చూస్తున్నారు, ప్రాబ్లం అయితే సాల్వ్ చేయలేదు. ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు తరగతులు చెప్పబడుతున్నాయి. ఒకటే క్లాస్ రూమ్ లో దాదాపు 100 మంది దాకా చిల్డ్రన్స్ ఉంటారు. కరెక్ట్ గా కన్వీనియన్స్ లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. ఒకటే రూమ్ లో తినడం అక్కడే, కూర్చోవడం అక్కడే, చదవడం అక్కడనే. చాలా మందికి చాలా ఇబ్బంది ఉంది. రామారెడ్డి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న 3 తరగతి గదుల్లో 6 నుండి 10 తరగతుల పాఠాలు బోధిస్తున్నారు. ఒక తరగతి గదిలో 6, 7 తరగతులు, మరొక తరగతి గదిలో 9, 10వ తరగతులు, మరో గదిలో 8వ తరగతి విద్యా బోధన సాగుతుంది. ఈ పాఠశాలలో 140 మంది విద్యార్థులు ఉంటే వారందరికీ 11 మంది ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తున్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ఉన్నత అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినా ఉపయోగం లేదంటున్నారు స్థానికులు. పాఠశాల ఆవరణలో వసతులు కల్పిస్తే విద్యార్థులు మంచి వాతావరణంలో విద్యను అభ్యసించేందుకు వీలు ఉంటుందని అంటున్నారు. ఒకే తరగతి గదిలో 64 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 64 మంది విద్యార్థులకు ఒకే రూమ్ లో బోధించడం అంటే చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇక్కడ 2 ఉపాధ్యాయులు ఉన్నాము. 64 మంది పిల్లలకు 2 ఉపాధ్యాయులు అంటే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ స్థానికులు కూడా ఈ పాఠశాల అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ స్థానికులు మన గౌరవ ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి గారికి కూడా లిఖిత పూర్వకంగా వాళ్ళు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయినా కానీ సార్ వాళ్ళు ఎటువంటి ప్రతిస్పందన లేదు. ప్రభుత్వం స్పందించి తరగతి గదులు నిర్మిస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పాఠశాలల్లో వసతులు కల్పించి విద్యార్థులు మంచి వాతావరణంలో విద్యను అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.